హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. మనకి సమ్మర్ వచ్చిందంటే చాలు నిలవ ఆవకాయ పచ్చళ్ళతో చాలా బిజీ అయిపోతాం కదా. కానీ ఇంకా కొంచెం టైం ఉంది కదండి మనకి నిలవ ఆవకాయ పచ్చడికి. ఈ లోపల మీకు కేజీ ముక్కలకి పక్కా కొలతలతో నిలవ పచ్చడి అనేది ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇలా మామిడికాయలు తీసుకొచ్చుకొని నైట్ అంతా కూడా నీళ్ళల్లో వేసేసి ఉదయాన్నే తీసి వీటిని శుభ్రంగా తడి లేకోకుండా తుడిచేయాలండి. మనకి నిలవ ఆవకాయ పచ్చడి అంటే ఎక్కడ తడి అనేది అస్సలు తగలకూడదండి. ఇదిగోండి ఇలా పొడి క్లాత్ తీసుకొని మొత్తం కూడా శుభ్రంగా తుడిచేయాలన్నమాట. ఇలా తుడిచేసిన తర్వాత మనకి ముచ్చుకలు కట్ చేసుకోవాలి. ముచ్చుకలు కట్ చేసేసి కొంతమంది ముందుగానే ముచ్చుకలు కట్ చేసి నీళ్ళల్లో వేస్తుంటారు. నీళ్ళల్లో వేసిన తర్వాత ముచ్చుకలు కట్ చేస్తే మనకి వాటర్ అనేది పేర్చుకోకుండా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత అక్కడ కూడా సొనలాంటిది ఏమన్నా ఉంటే శుభ్రంగా తుడిచేసి వీటిని మీకు ఏ సైజు ముక్కలు కావాలో ఆ సైజు ముక్కల్ని చక్కగా కట్ చేసుకోండి. బయట మార్కెట్లో కూడా మనకి చక్కగా కట్ చేసేస్తారండి కాయలు తీసుకెళ్తే, లేదా ఇంట్లో అయినా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కట్ చేశాను నేను. ఈ ముక్కల్ని మీకు బౌల్తో కొలిచి చూపిస్తాను. అలాగే ఈ ముక్కలు కేజీ అయినాయి అనమాట నాకు. ఈ కేజీ ముక్కలకు కూడా కొలతలు అనేవి ఎలా తీసుకోవాలి, బౌల్తో ఎలా అయితే తీసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి దీనిపైన పొరలాగా ఉంటుందండి. ఆ పొర మొత్తం తీసేసి ఫ్యాన్ గాలికి ఒక అరగంట సేపు ఆరబెట్టండి. ఇలా ఆరబెట్టుకుని ఈ ముక్కల్ని నేను ఈ కప్పుతో కొలుచుకున్నాను అనమాట. ఈ కప్పుతో నాకు 2 కప్పుల వరకు ఈ ముక్కలు అనేవి అనమాట. ఈ 2 కప్పుల ముక్కలకి వచ్చేసి నేను తీసుకున్న కప్పు ఉంది కదండి, ఆ కప్పుకి లాస్ట్లో మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ వరకు ఈ 4 వంతులు ఒక భాగం వచ్చేసి ఈ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ బౌల్తో నేను హాఫ్ వరకు యాడ్ చేశాను, ఆ హాఫ్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వచ్చేసి మనం కారం యాడ్ చేసుకున్న హాఫ్కి ఇంకా సగం అనమాట, పావు కప్పు వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే పావు కప్పు వరకు మెంతిపిండి ఆవపిండి కలిపిన పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్లు వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ఎల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 10 రెబ్బల వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పసుపు వచ్చేసి 2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వచ్చేసి ఇదిగోండి ఈ కప్పులో సగం వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు పప్పు ఆయిల్ అనే యాడ్ చేసుకోవచ్చు, పల్లి ఆయిల్ అనే యాడ్ చేసుకోవచ్చు. మనకి నిల్వ ఊరగాయ పచ్చడికి ఎప్పుడైనా పల్లి ఆయిల్ కానీ పప్పు ఆయిల్ కానీ వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, మనకి నిల్వ కూడా ఉంటాయి అన్నమాట. అదే మీకు కేజీ కొలతలతో చెప్పాలంటే కేజీ ముక్కలకు వచ్చేసి కారం వచ్చి 200 గ్రాముల వరకు యాడ్ చేసుకోవాలి. 100 గ్రాముల వరకు సాల్ట్ అనేది పడుతుంది. ఆయిల్ వచ్చేసి 200 గ్రాముల వరకు పడుతుంది. పసుపు వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మెంతిపిండి ఆవపిండి కలిపిన పౌడర్ వచ్చేసి మనకి ఒక 5 గ్రాముల వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. కేజీ కొలతలకి ఇలా పెట్టారంటే మీరు మనకి కారం అనేది సంవత్సరం వరకు కూడా చెక్కు చెదరదు. ఈ నిలవ ఆవకాయ పచ్చడి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి ఊరగాయ నిలవ పచ్చడికి ఎప్పుడైనా కావాల్సింది ఏంటంటే ఉప్పు కరెక్ట్గా ఉండాలి, ఆయిల్ అనేది ఫుల్గా ఉండాలన్నమాట. పచ్చడి పైన తేలుతూ ఉండాలండి ఆయిల్ అనేది. అలా ఉంటే కనుక మనకి పచ్చడి అనేది సంవత్సరం అంతా కూడా ముక్క చెదరకుండా చక్కగా నిలవ ఉంటుందన్నమాట. ఈ కొలతలతో ఈ కప్పు కొలతలతో అయినా సరే మీరు ఎలా కావాలంటే అలా ట్రై చేసుకోవచ్చు అనమాట. మనకి పచ్చడికి ఎప్పుడైనా పర్ఫెక్ట్ కొలతలు అనేవి ఉంటే పచ్చడి అనేది ఎటు చెక్కు చెదరదండి, చక్కగా నిల్వ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా చిన్నప్పుడు అయితే పోటీ పడేవాళ్ళం అండి, ఊరగాయ పచ్చడి ఎప్పుడు పెడతారా. లాస్ట్లో మనకి ఊరగాయ పచ్చడి మొత్తం కలిపేసిన తర్వాత ఆ బేసన్లో వేడి వేడి అన్నం వేసి అంత నెయ్యి వేసి కలిపి ముద్దలు పెడుతుంటే పోటీ పడేవాళ్ళం అనమాట. నాకు పెట్టని ఎంత కారంగా ఉన్నా కానీ కొత్త ఆవకాయ అనేసరికి లొట్టలు వేసుకుంటూ తినేసేవాళ్ళం. ఇలా కలిపేసి ముద్దలు పెడుతూ ఉంటే అసలుకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇటువంటి స్వీట్ మెమరీస్ మీకు ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. థ్యాంక్ యూ. ఇదిగోండి 3 రోజుల తర్వాత తిరగలుపుతామని ఆవకాయ తీసాను అనమాట. చూసారా నూనె అనేది చక్కగా మనకి పైకి ఎలా తేలి ఉందో అలా తేలి ఉండాలన్నమాట. కారం కూడా చూసారా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా అదిరిపోయిందనమాట. మీరు కూడా ఈ పక్కా కొలతలతో ఈ 2 రకాల కొలతలతో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.